హాయ్ అండి అందరికీ. హోటల్ స్టైల్ దోస ఇప్పుడు చూసేద్దామండి. ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పులు బియ్యం తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగి ఆ వాటర్‌ని సింక్‌లో ఊరికే వేస్ట్‌గా పారబోయకుండా ఆ వాటర్‌ని మొక్కలకు పోసుకుంటేనండి మొక్కలు వేర్లకు చాలా బలమండి. కొన్ని మెంతులు తీసుకోవాలండి. మెంతుల్నే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే శనగపప్పు కూడా తీసుకోవచ్చండి. కానీ నెక్స్ట్ డేకి పిండి అనేది నిల్వ ఉండదండి. ఎందుకంటే శనగపప్పు గ్యాస్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి అది నిల్వ ఉండదండి. మెంతులైతే దోస ఎర్రగాను మరియు క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుందండి. నేను మిక్సీ పట్టుకునేటప్పుడండి కొన్ని అటుకులు కానీ, అన్నం కానీ కలిపి పట్టుకుంటానండి. ఎందుకంటే దోసలనేవి సాఫ్ట్‌గా వస్తాయండి. బియ్యం అనేది ఖచ్చితంగా 5 గంటల పాటు నాననివ్వాలండి. అలానే నైట్ అంతా ఉంచేసిన తర్వాత కలుపుకునేటప్పుడు మనము ఉప్పేసి కలుపుకోవద్దండి పిండిని. అలానే ఉంచేసేయాలి మిక్సీకి పట్టిన పిండిని. నెక్స్ట్ డే మనం దోస పోసుకునేటప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బ్యాటర్‌ని కలుపుకొని కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలండి. అప్పుడు మాకు పెనం బాగా వేడి అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దోస బ్యాటర్‌ని పోసుకొని కరెక్ట్ వేలో మనము చేసుకున్నామంటే అండి దోస చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. కావాలంటే ఇప్పుడు చూడండి మీరు ఎంత బాగా వస్తుందో. అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి కూడా బాగుంటాయండి. అదేవిధంగా నాన్ వెజ్‌లో అయితే చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ మరియు చేపల పులుసు కూడా కాంబినేషన్ బాగుంటుంది. దీని మీద చాలామంది కారం రాసి చేస్తారు కదండీ! నేను అలా రాయనండి. ఎందుకంటే కారం పిల్లలు తినరండి. ఇలా వేస్తేనే పిల్లలు తింటారండి. నేను కావాలంటే క్యారెట్ కానీ, ఎగ్ కానీ, లేకపోతే ఆలుగడ్డ కానీ కలిపి వేస్తానండి. అప్పుడు పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు కదండీ! చూసారా అండి సైడ్ నుండి పొగలు వస్తున్నాయి. అంటే దోస పర్ఫెక్ట్‌గా కాలింది. మనము ఇప్పుడు ఈ దోసను తీసి వెనుకకు తిప్పి వేసుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత చూసారా ఎంత ఎర్రగా కాలిందో. దోస ఇలా వచ్చింది అంటే మనం పర్ఫెక్ట్ కొలతలు ఫాలో అయ్యామనని అర్థమండి. మీరు కూడా ఇలా పర్ఫెక్ట్‌గా రావాలంటే వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. అప్పుడు మీకు కూడా హోటల్ స్టైల్ దోస వస్తుందండి. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకేమైనా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. నమస్తే.